చాలా చిన్నప్పుడు మొదలు పెట్టారు కదా శ్వేత మీరు, అంటే చాలా ఎర్లీ అక్క. రామలక్ష్మి రంగాచారి గారి దగ్గర. ఎస్, రామలక్ష్మి రంగాచారి గారు నా మొదటి గురువు గారు. ఐ వాజ్ 3 when I started with her. నాకు 1.5 year ఉన్నప్పుడు స్వాతిముత్యం రిలీజ్ అయింది. ఓహో, సంవత్సరంన్నర పిల్లని. ఆ పాటలన్నీ విని, అప్పట్లో టేప్ రికార్డర్స్ కదా మనకి, అంటే మా అమ్మ వాళ్ళు వైపు మా నాన్నమ్మ గారు చాలా బాగా పాడతారు. సో తాతగారికి రక్త కన్నీరుకి కవిత్రి మొల్ల స్టేజ్ డ్రామా చేసినప్పుడు నాన్నమ్మ గారే అన్ని పాడారు. అలా వచ్చింది సంగీతం మరి. కానీ తాతగారు పాడి గుర్తులేదు ఎవరికి. ఆయన సినిమాలో తెరపై పాడువారు మాత్రం. అంతే 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 కదా. అంతే. నేనైతే ఎప్పుడు ఆయన పాడింది నేను అసలు వినలేదు ఎప్పుడు. సో అమ్మ వాళ్ళ వైపు మేనరికం మా మదర్ అండ్ ఫాదర్. సో ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ జీన్. సో మా మదర్ సైడ్ వాళ్ళందరూ, మా అమ్మ వాళ్ళ నాన్నగారు, వాళ్ళు హీ యూస్ టు బ్రింగ్ ఆర్టిస్ట్ టు త్యాగరాయ గానసభ. ఐ వాజ్ కో-ఫౌండర్ ఆఫ్ త్యాగరాయ గానసభ. మదర్ వాళ్ళ ఫాదర్. యా, కర్ణాటిక్ అరీనాలో ఈ తాతగారి పేరు చాలా పాపులర్ అనమాట. సో ఆకెళ్ళ గారు ఈజ్ వెరీ క్లోజ్ టు హిమ్. బాలమురళి గారితో ఇలా చాలా మంచి. అలాగే మా గురువు గారిని పరిచయం చేశారు మా తాతగారు, శ్రీరామ్ శర్మ గారిని తర్వాత నేర్చుకునే దగ్గర. యా, దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్. సో 1.5 years అంటే మొదలు పెట్టడం 2-3 ఏళ్ళకి మొదలు పెట్టేశారు మీరు. పాడడం అంటే క్లాసెస్ స్టార్ట్ చేయడం ప్రాపర్గా 3 years. స్కూల్ కంటే ముందు నేను, మా అమ్మ నన్ను సంగీతం క్లాస్లో వేసింది. అంటే పిచ్చి ఇంకా తట్టుకోలేక ఇంట్లో తాతగారివి కమ్యూనిస్ట్ పార్టీవి రిహార్సల్స్ అయ్యేవి అక్క. ఏ తాతగారివి? నాగభూషణం గారు. మా ఇంట్లో రిహార్సల్స్ అయ్యేవి. ఇంకా అది విని ఆ డప్పులు, ఎరుపు పాటలు, రక్తం మీద పాటలు, చల్లని సముద్ర గర్భం, ఎరుపంటే నాకు బాగా గుర్తు. 2 ఏళ్ళు ఆడియో కూడా ఉండాలి అమ్మ దగ్గర. ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారి కన్నా, అంటే నాకు రా ట్యూనే గుర్తుంది అప్పుడు. నయం 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 నయం, సూర్యునిలో తొలి కాంతి ఎరుపు కాదుమా, మన రక్తం ఎరుపు ఎరుపు కోసి చూడు. ఇట్లాంటి పాటలు అనమాట. ఎవరింటికి వచ్చిన పాట పాడంటే ఈ పాటలు పాడేదాన్ని. ఇంకా మా అమ్మ ఇదేదో డేంజరస్ గా ఉంది, ఎరుపులు రక్తాలు కోతలు పాడుతుంది, ప్రాపర్ గా మ్యూజిక్ లో వేద్దామని. కానీ నో వండర్ బాగా అవుట్ స్పోకెన్ గా సోషల్ మీడియాలో డాన్ డాన్ డూమ్ డిష్ అని మృదంగం వాయించేస్తాం అందరినీ. అంటే ఎక్కడైనా తప్పు జరిగితే, పొరపాటు జరిగిన ఆయన మృదంగం కదక్క, అందుకనే న్యాచురలీ విని విని. బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఇంతకాలం నేర్చుకుని, అంటే అఫ్ కోర్స్ ఇంట వాతావరణం ఉన్నా కూడా ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అవ్వడమే చాలా గగనం. అలాంటిది ఇంకా అవుట్ స్టాండింగ్కి అప్లై చేయడం అంత నిబద్ధతతో, బికాజ్ ఇప్పుడు ఏమి దానివల్ల సడన్గా అవకాశాలు ఏమి పెరగవు కదా. పెరగచ్చు కూడా. పెరగవక్క, తగ్గిపోతాయి. అవుట్ స్టాండింగ్ అంటేనా? అంటే అవును మరి, ఏ టాప్ పిలవాలా అంటే అందరూ అమ్మో నా పేమెంట్ ఎక్కువ ఇవ్వాలి. అవును. సో జనరలీ అవకాశాలు తగ్గుతాయని అనుకుంటున్నాను. కరెక్ట్, అది నిజమే. నేను అది గ్రహించుకోలేదు. అంటే అన్ని విధాలుగా పాపం వాళ్ళకి ఇబ్బంది. అంటే అంతమంది అకామిడేట్ చేయడం కష్టం. పెద్ద కచేరీ పెట్టాలి, తర్వాత వేసే ఆర్టిస్టులను ఏ గ్రేడ్ వాళ్ళని వేయాలి. సో అన్ని రకాలుగా కూడా కొద్దిగా అది. బట్ ఇట్స్ ఓకే అక్క. అంటే అట్లా ఏదో ఒక టార్గెట్ పెట్టుకోపోతే ప్రాక్టీస్ చేయనేమో అని. అంటే ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ మనం అప్డేట్ అవుతూ వెళ్ళటం నాకు చాలా ఇష్టం. లైక్ సాఫ్ట్వేర్, ఇప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఏదో C+ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, ఈ రోజు నేను అదే కొడతానంటే అది ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు వర్క్ కదా. సో నేను అప్పుడు నేర్చేసుకున్నాను అంటే కాదు, అదే కీర్తన్ని బెస్ట్ పాసిబుల్ వేస్, నా బెస్ట్ నేను ఎవ్రీడే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో రోజు సాధన చేయడం అవసరమా? చాలా అవుతుంటుందా ఇంట్లో? అంటే నేను వెరీ కాంట్రాస్ట్, బికాస్ డాన్స్కి పాడతాను కాబట్టి ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం ప్రాక్టీసింగ్ ఫర్ డాన్సర్స్. చాలా కష్టం డాన్స్కి పాడ. నేను ఒక్కసారి పాడా డాన్స్కి. దమ్ము నిలుపుకోవడం చాలా కష్టం. బట్ దట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అక్క యాక్చువల్లీ. అది అంటే నా గ్రూప్, ఇప్పుడు మా వారు మృదంగం, నాకు నేను ఎక్కడ కాన్సర్ట్ పాడినా డాన్స్కి తను నటవంగం చేస్తారు, మృదంగం వాయిస్తారు. అండ్ బాగా చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్న ఫ్రెండ్స్, మేము వయలినిస్ట్ కానీ అందరూ మాకు గ్రూప్ చిన్నప్పటి నుంచి తిరుగుతుంటాం. కాన్సర్ట్స్ అయినా వాళ్ళే, అలా ఎదుగుతూ వచ్చాం అందరం. అంటే మాకు ముద్ర, డాన్స్ మ్యూజిషియన్స్ అని ఒక ముద్ర. ఫస్ట్లో చాలా అవకాశాలు రాలేదు దానివల్ల, బికాస్ దే డోంట్ ట్రీట్ us ఆన్ పార్ విత్ ప్రొఫెషనల్స్. అండ్ వీళ్ళు ఈ కోవాకు చెందిన వాళ్ళు కాదు, ఆ కోవాకు చెందిన వాళ్ళు కాదు టైప్లో. వెన్ ఐ గాట్ అన్ A grade, నాకు B to A డైరెక్ట్ వచ్చింది అక్క. ఐ వెంట్ ఫర్ B high ఆడిషన్, దెన్ ఐ గాట్ A అనమాట. సో అప్పుడు A వచ్చింది కాబట్టి పిలవడం స్టార్ట్ చేశారు కాన్సర్ట్స్కి సీరియస్గా.
బట్ కాన్సర్ట్ పాడిన తర్వాత మా అందరినీ నిలబెట్టి ప్రతి ఒక్కళ్ళు డాన్స్కి లైఫ్లో వాళ్ళ లైఫ్స్లో అట్లీస్ట్ 2 to 3 కాన్సర్ట్స్ పాడాక మళ్ళీ కచేరీలు పాడితే ఇట్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని ప్రతి ఒక్కళ్ళు అనౌన్స్ చేస్తారు అక్క మా కాన్సర్ట్ అయ్యాక. ఓహో, అంటే అంత అంత పట్టు సాధించొచ్చేనా? డిఫరెన్స్ వస్తుంది అక్క, ఎమోషన్లో డిఫరెంట్ వస్తుంది, భావం పెరుగుతుంది బాగా పాటలు డాన్స్కి పాడడం వల్ల. అందులో శాస్త్రీయ సంగీతంలో అనకూడదు కానీ అందరూ భావయుక్తంగా పాడతారా అంటే అది చర్చనీయాంశంగా చాలామంది సినిమా సంగీత దర్శకులు కావచ్చు అనేక సందర్భాల్లో కామెంట్ చేశారు. బాలమురళి గారు కొన్ని బ్యారియర్స్ బ్రేక్ చేశారు, అంటే భావయుక్తంగానే పాడాలి, అదే పాట అని, సంగతి కోసం సాహిత్యాన్ని కానీ భావాన్ని కానీ విస్మరించొద్దని చెప్పి. సో అలా అది కలిసి వచ్చింది. మరి ఎన్ని డాన్స్ కచేరీలు అయి ఉంటాయి శ్వేత ఇంతవరకు? 2,000-3,000 పైగా అయి ఉంటాయి. అబ్బో, బికాస్ నేను అదే అన్నట్టు ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ వాస్ టూ ఎర్లీ. అంటే అందరూ 15 ఏళ్ల వరకు నేర్చుకొని 20 ఏళ్ళలో 21 ఏళ్లకో 20 ఏళ్లకో స్టార్ట్ చేస్తారు కెరియర్. ఐ వాజ్ 10 when I started singing for శోభా నాయుడు గారు. ఐ స్టార్టెడ్ ఆఫ్ సింగింగ్ ఫర్ శోభా నాయుడు గారు. అంటే వెరీ ఫస్ట్ డాన్స్ కాన్సర్ట్ పాడింది శోభా నాయుడు గారు సీనియర్ స్టూడెంట్ పద్మా హేమాలిని గారు అని ఉన్నారు. అవును, తెలుసుగా. సో తన కాన్సర్ట్ నాసిక్లో 3 hour కాన్సర్ట్. అది ఐ వాజ్ ఇన్ మై 6th grade. అసలు ఎంత అయితే ఆశ్చర్యం. దూరదర్శన్ లో మనకి బాలానంద ప్రోగ్రామ్ ఆ టైప్ లో వచ్చేది కదా ప్రోగ్రామ్. ఒక 1/2 hour స్లాట్ ఇచ్చేవాళ్ళు. అవునవును, అందులోనే వచ్చి బుజ్జి రాగం పాడడం, నెరవు పాడడం. మాస్టర్ గారు 1/2 hour స్లాట్. అవును, 1/2 hour స్లాట్, ప్రాపర్ కచేరీ స్టేజ్ అది. తంబూర లైవ్, తాన్పూర, పిల్లలు అందరు పిల్లలే, మృదంగం చిన్న పిల్లలు, బాలగాన కచేరీ ఏదో అనే బాలగాంధర్వం ఏదో సమ్ నేమ్. అందులో నేను 5th standard 6th standard స్టార్టింగ్ లో పాడాను ఒక స్లాట్. అయితే శోభా నాయుడు గారు విన్నారు, ఈవిడ విన్నారు అనమాట, ఆవిడ స్టూడెంట్ పద్మా హేమాలిని గారు. సో విని అప్రోచ్ అయ్యారు, తను పాడుతుందా. పద్మా హేమాలిని గారు కూడా మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నారు మ్యూజిక్, బాగా పాడతారు తను కూడా. శోభా నాయుడు గారు కూడా షీ అండర్వెంట్ ట్రైనింగ్ అండర్ మాస్టర్ గారు. అవును, నాకు అండ్ ఒకే గురువు దగ్గర మనం నేర్చుకోవడం కరెక్ట్ డెఫినెట్ గా అది చాలా పెద్ద విశేషం. చాలా మనకి ఐ థింక్ పాఠాంతరాలు చాలా కలుస్తాయి కూడా, చాలా కలుస్తాయి సంగతిలో. మాస్టర్ గారు నేర్చుకుని 100% కలుస్తాయి. నేతి శ్రీరామ్ శర్మ గారు గురువు గారు. సో మరి అలా కాక డాన్స్ కి పాడినప్పుడు వాయిస్ రఫ్ అయిపోతుంది, ఇవన్నీ కూడా చెప్పగా విన్నాను. పెద్ద డాన్స్ కి వేండామా, డాన్స్ కి పాడ వేండామా, రఫ్ అయ్యడమ్మా వాయిస్ అప్పుడు అంటారు. నేను బాగానే ఉన్నాను మరి, బికాస్ 2 ఏళ్ల బట్టి పాడుతున్నాను డాన్స్. అంతే మరి. అంటే ఐ ఫీల్ ఇట్స్ హౌ యూ ట్రైన్ అప్ యువర్ ఓన్ వాయిస్ అండ్ యువర్ ఓన్ బాడీ అండ్ యు నో యువర్ ఫిజికల్ బాడీ కదక్క. కాదు, అవును. సో అండ్ రఫ్ అండ్ టఫ్ గా తిరిగే అప్పట్లో, ఇప్పుడు బిస్లరీ బాటిల్స్, ఆర్ఓ ప్యూరిఫైడ్ అన్ని వచ్చాయి, కానీ ఇప్పుడు స్టేషన్ లో నీళ్ళు పట్టు తాగేవాళ్ళం. ఏముండేది కాదు అప్పుడు. 4 రోజులక్క అస్సాం ట్రిప్ వెళ్తే 4 nights ట్రైన్ జర్నీ. అప్పట్లో ఈ బిస్లరీ బాటిల్స్ ఫ్లైట్లు లేవు కదా, స్టేషన్ లో ఆగితే నీళ్ళు పట్టు తాగేసేవాళ్ళం. అప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేదక్క, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ సమ్ టైమ్స్. చాలా మంచి గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. బికాజ్ ఇప్పుడు అద్దెపోయి బయట తుమ్మితే అంటే అక్కర్లేదు, వేడి నీళ్ళు ఉంటేనే పాడడం. అస్సలు నేను ఐస్ క్రీమ్ తిని పాడేస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు గొంతుకి స్పెషల్ పెచ్చలు ఏమీ లేదు, అస్సలు పెసలు ఏం లేదు, ఫుల్ రఫ్ అండ్ టఫ్. సో